Hello friends, very good morning. Myself Sriman Narayana. Welcome to Law in Telugu video series. ఈ రోజు వీడియోలో మనం రెలవెన్సీ ఆఫ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుంటాం. అలాగే రెస్ జెస్టే ఆర్ రెస్ గెస్టే గురించి తెలుసుకోబోతున్నాం. రెలవెన్సీ ఆఫ్ ఫ్యాక్ట్స్లో సెక్షన్ 5 అండ్ 3 గురించి ముందు మాట్లాడుకుందాం. సెక్షన్ 5 ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, సెక్షన్ 3 భారతీయ సాక్ష్య అధినియం. సో ముందుగా సెక్షన్ 5 ఏం మాట్లాడుతుంది ఎవిడెన్స్ యాక్ట్లో అంటే ఎవిడెన్స్ మే బి గివెన్ in any suit or proceeding. In any suit or proceeding. Suit అంటే civil, proceeding అంటే criminal proceeding. ఒక సివిల్ సూట్లోనైనా క్రిమినల్ ప్రొసీడింగ్లోనైనా ఎవిడెన్స్ మే బి గివెన్ ఆఫ్ వాట్ the existence or non-existence of every fact in issue and of such other facts as are hereinafter declared to be relevant and of no others. So section lo idi rasund anamata main provision adi. So evidence may be given of the existence or non-existence of every fact in issue ante ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూకి సంబంధించి అది జరిగిందా జరగలేదా ఆర్ అది ట్రూనా ఫాల్సా అని వచ్చు అనమాట. అలాగే సచ్ అదర్ ఫ్యాక్ట్స్ యాజ్ హీరిన్ ఆఫ్టర్ డిక్లేర్డ్ టు బి రెలవెంట్ అంటున్నాడు. ఏవైతే హీరిన్ ఆఫ్టర్ ఇకపై వచ్చే ప్రావిజన్స్ ఉన్నాయి కదా సెక్షన్ 6, 7, 8 అట్లా ఆ సెక్షన్స్లో ఏవైతే రెలవెంట్ అని ఈ యాక్ట్ కింద చెప్పబడుతుందో ఆ రెలవెంట్ ఫ్యాక్ట్స్కి సంబంధించి అవి జరిగాయా జరగలేదా అని మనం ఎవిడెన్స్ ఇవ్వచ్చు ఏదైనా సివిల్ ఆర్ క్రిమినల్ ప్రొసీడింగ్లో. రైట్, ఇది సెక్షన్ చెప్తుంది. ఇక మిగతా ఏవైతే ఉన్నాయో వేటి గురించి కూడా మనం ఎవిడెన్స్ ఇవ్వడానికి లేదు, కోర్టు అలౌ చేయదనమాట. సో అయితే ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ గురించి ఇవ్వాలి, లేదంటే రెలవెంట్ ఫ్యాక్ట్ గురించి ఇవ్వాలన్నమాట. అండ్ ఆఫ్ నో అదర్స్. సింపుల్, రైట్. సో ఇక్కడే ఒక క్లారిఫికేషన్ తీసుకుందాం మనం. ఎవరి ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ దగ్గర ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ అంటే ఏంటి? ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ అంటే సెంట్రల్ పాయింట్ ఆర్ మెయిన్ ఇష్యూ అన్నమాట. ఈ డిస్ప్యూటెడ్ మ్యాటర్ ఏదైతే ఉందో సూట్లో కానీ క్రిమినల్ ప్రొసీడింగ్స్లో కానీ ఆ మెయిన్ డిస్ప్యూటెడ్ పాయింట్ని మనం ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ అంటాం. సో మనం ఈ క్వశ్చన్ని డిసైడ్ చేస్తే కానీ ఏదో సూట్ని కానీ ప్రొసీడింగ్స్ని కానీ మనం రిజాల్వ్ చేయడం జరగదన్నమాట. ఈ సూట్ని కానీ ప్రొసీడింగ్స్ కానీ మనం పరిష్కరించాలంటే తప్పనిసరిగా ఈ డిస్ప్యూటెడ్ ఫ్యాక్ట్ అని ఈ ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూని మనం డిసైడ్ చేయాల్సి ఉంటుంది ముందు. రైట్. సో ఈ ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ ఏదైతే ఉందో దానిని సపోర్ట్ చేయడానికి లేదంటే దానిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవసరమైన ఫ్యాక్ట్స్ అన్నింటిని కూడా రెలవెంట్ ఫ్యాక్ట్స్ అంటాం మనం. సో మెయిన్ ఫ్యాక్ట్ డిస్ప్యూటెడ్ ఫ్యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ అంటాం. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి దాన్ని అర్థం చేసుకోవడానికి మనకు అవసరమయ్యే అటువంటి ఫ్యాక్ట్స్ అన్నీ కూడా రెలవెంట్ ఫ్యాక్ట్స్ అంటారు. సో ఈ మెయిన్ ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ ఏదైతే ఉందో అదొక మర్డర్ జరిగింది అనుకోండి. సో ఆ మర్డర్ని ప్రూవ్ చేయడానికి అవసరమైన మోటివ్ లేని ఇంటెన్షన్ లేని ఐడెంటిటీకి సంబంధించి ఏవైతే ఉంటాయో ఫ్యాక్ట్స్ అని అవన్నీ కూడా రెలవెంట్ ఫ్యాక్ట్స్ అనమాట. సో మర్డర్ జరిగిందా లేదని చెప్పడం ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ అవుతుంది అనమాట. రైట్. సో ఎంతకంటే ఫర్దర్ ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు ఈ సెక్షన్కి. నెక్స్ట్ సెక్షన్. సో ఇక్కడ చూడండి మనకి సెక్షన్ 6 ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఆర్ సెక్షన్ 4 ఆఫ్ భారతీయ సాక్ష్య అధినియం. సో ఇది సెక్షన్ ఏం చెప్తుంది? ముందుగా ఫ్యాక్ట్స్ విచ్ తో నాట్ ఇన్ ఇష్యూ ఆర్ సో కనెక్టెడ్ విత్ ది ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ. సో కనెక్టెడ్ అంటున్నాడు. ఎలాగా? యాజ్ టు ఫార్మ్ పార్ట్ ఆఫ్ ది సేమ్ ట్రాన్సాక్షన్. ఓకే, ఆర్ రెలవెంట్ అంటున్నాడు. ఏ ఫ్యాక్ట్స్ అయితే ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ అంటే తో ఇన్ ఇష్యూ అంటే ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూస్ కాకపోయినప్పటికీ అవి ఈ ఫ్యాక్ట్స్ ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూస్ కాదు, ఇష్యూస్లో లేవన్నమాట.
సో ఈ డిస్ప్యూటెడ్ ఫ్యాక్ట్స్ కాదు, బట్ అవి కనెక్టెడ్ విత్ ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ, డిస్ప్యూటెడ్ ఫ్యాక్ట్స్తో కనెక్ట్ అయి ఉన్నాయి అనమాట. మరియు ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ ది సేమ్ ట్రాన్సాక్షన్. ఓకే, ఆ రెలవెంట్ అటువంటి ఫ్యాక్ట్స్ ఏవైతుంటే అవి రెలవెంట్ అంటున్నారు. అది ఒకే ట్రాన్సాక్షన్లో భాగం అవుతూ అలాగే ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ కనెక్ట్ అయి ఉండాలి. ఆ కనెక్ట్ అవ్వడం కూడా ఎట్లాగా, ఒకే ట్రాన్సాక్షన్లో భాగం అయ్యే విధంగా కనెక్ట్ అయ్యండి, వాటి రెలవెంట్ ఫ్యాక్ట్స్ అంటారు. సో వెదర్ దే అక్కర్డ్ ఎట్ ది సేమ్ టైమ్ అండ్ ప్లేస్, అవి ఒకే టైమ్ అండ్ ప్లేస్లో జరిగిన ఆర్ ఎట్ డిఫరెంట్ టైమ్స్ అండ్ ప్లేసెస్. ఓకే, ఇట్ ఈస్ ఇమ్మెటీరియల్ మనకు. అది ఫస్ట్ కండిషన్ మనకి ఇంపార్టెంట్ అనమాట. అవి కనెక్టెడ్ విత్ ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ, అలాగే ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ ది సేమ్ ట్రాన్సాక్షన్, ఒక ట్రాన్సాక్షన్లో భాగంగా ఉండాలి, ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూతో కనెక్ట్ అయ్యడం అనేది మనకి. తర్వాత అది ఒకే చోట జరిగినాయి, అది సేమ్ టైమ్ అండ్ ప్లేస్లో జరిగాయా లేదంటే డిఫరెంట్ టైమ్స్ అండ్ ప్లేస్లో జరిగాయా అన్నది మనకు పట్టించుకోవాల్సిన అవసరం లేదనమాట. అటువంటి ఫ్యాక్ట్స్ అన్ని కూడా రెలవెంట్ ఫ్యాక్ట్స్ అంటున్నాడు ఇక్కడ. సో దీనికి మరొక పేరు ఏంటంటే, ఈ సెక్షన్ కింద మనం మాట్లాడుతున్న ఫ్యాక్ట్స్ అన్నీ కూడా రెస్ జెస్టే, రెస్ జెస్టే ఏదైతే మీరు ఎలా పిలుస్తున్నారు అలాగా. ఓకే, ఇప్పుడు మీకు ఒక ఎక్స్ప్లెనేషన్. మనకి 2 టైప్స్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే డైరెక్ట్ విట్నెస్లో మనకు డైరెక్ట్ విట్నెస్ ఎలాగో, అలాగే హీర్సే విట్నెస్. డైరెక్ట్ విట్నెస్ ఏం చేస్తాడు, ఐసా అంటాడు అనమాట, నేను చూశాను. హీర్సే ఎవిడెన్స్లో వేరే వ్యక్తి చూశానని నాతో చెప్పాడు అని చెప్తాం. డైరెక్ట్గా ఈ వ్యక్తి చూడనమాట, ఎవరో చూశారని ఈ వ్యక్తికి చెప్పారని చెప్తారు. అంటే హీర్సే, ఇది విన్నాడనమాట, తను డైరెక్ట్గా చూడలేదు. సో ఈ కేసు డైరెక్ట్ విట్నెస్లో తను చూశానని చెప్పాడు. సో ఇలాంటివి మన ఎవిడెన్స్ కింద అడ్మిట్ చేస్తాం. బట్ హీర్సే ఎవిడెన్స్ నాట్ అలౌడ్, దీన్ని మనం అడ్మిట్ చేయాలి. ఇవి రెండూ కాకుండా ప్రత్యేక సాక్షులు మనకు ఉండరు, అలాగే హీర్సే ఎవిడెన్స్ మనం అలౌ చేయాలి. కొన్ని ఫ్యాక్ట్స్ ఉంటాయి ప్రత్యక్ష సాక్షులు అందుబాటులో లేనప్పుడు. సపోజ్ ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని కత్తితో పొడిచాడు అనమాట, స్టాబ్డ్. ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తిని స్టాబ్ చేశాడు. స్టాబ్ చేసినప్పుడు ఈ వ్యక్తి తను నన్ను కత్తితో పొడిచాడు, ఈ బి అనే వ్యక్తి నన్ను కత్తితో పొడిచాడు అని చెప్పేసి అన్నాడు, కింద పడిపోయి. అక్కడ చుట్టుపక్కల అందరు గ్యాదర్ అయ్యారనమాట. సో ఈ వ్యక్తి పడవటం ఎవరు చూడలేదు, ఇక్కడ బి అనే ఒక వ్యక్తి పడవటం ఎవరు చూడలేదు. బట్ ఈ వ్యక్తి ఏం చెప్తున్నాడు, ఇమీడియట్గా సో నన్ను బి అనే వ్యక్తి పొడిచాడని చెప్తున్నాడు. ఈ ఫ్యాక్ట్ ఏంటంటే, ఎవరైతే వచ్చారో అక్కడ గ్యాదర్ అయ్యారు వీళ్ళంతా కూడా ఇతను చెప్పిన మాటలు విన్నారు తప్ప ఇతను చూడలేదు. బట్ దీనిని మనం ఎవిడెన్స్ కింద అలౌట్ చేస్తాం. లైక్ ఇది కూడా ఏంటంటే హీర్సేనే కదా. ఇప్పుడు హీర్సే అంటే ఏంటి, వేరే వ్యక్తి చెప్పిన స్టేట్మెంట్ని నేను కోర్టులో ఎవిడెన్స్ కింద చెప్తున్నాను అంటే ఈ వ్యక్తి కోర్టులో ప్రజెంట్ అయినాడు అనమాట, కోర్టుకు రాడు, అండర్ ఓత్ ఈ స్టేట్మెంట్ ఇవ్వడనమాట. బట్ నేను ఆ వ్యక్తి మాటలు ఇక్కడ కోర్టులో చెప్తున్నాను అనమాట యాజ్ ఎవిడెన్స్ కింద. వాటిని కోర్టు అనుమతించదు, ఎందుకంటే వాటిని క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి అవ్వదు, అండర్ ఓత్ కూడా ఇవ్వట్లేదు కదా. సో ఆ వీటిని ఎవరైతే చూసారో ప్రత్యక్ష సాక్షి అతను కోర్టుకు రావట్లేదు. సో ఇందువల్ల వీటిని అలౌ చేయాలి. ఈ కేసులో ఏంటంటే మీరు గమనించండి, కనెక్టెడ్ విత్ ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ. ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ ఏంటి ఇక్కడ, ఆ వ్యక్తి కత్తితో పడవడం అనమాట. ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ కత్తితో పడవడం వ్యక్తి. సో ఇది ఏదైతే ఈ వ్యక్తి చెప్పాడో, పలానా బి వ్యక్తి అనే వ్యక్తి నన్ను కత్తితో పొడిచాడని ఏదైతే చెప్పాడో అది ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూకి కనెక్ట్ అయిందనమాట. సో కనెక్టెడ్ టు ఈ ఫ్యాక్ట్ అనేది విచ్ కనెక్టెడ్ టు ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ. అవునా కదా, ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ అంటే కత్తితో పొడిచాడు అన్న దానికి ఈవిడ అరిచి చెప్పాడు. అంటే దీనికి ఎలా కనెక్ట్ అవుతుంది, ఇది ఎవరు చేశారో తెలియపరుస్తుంది అనమాట. బి అనే వ్యక్తి నన్ను పొడిచాడని చెప్పేసి ఈ వ్యక్తి స్పాట్లో చనిపోయి ఉండొచ్చు, బట్ నేను ఎవరైతే విన్నానో నేను ఎవిడెన్స్ ఇక్కడ కోర్టులో దాన్ని ఎవిడెన్స్ చెప్పొచ్చు అనమాట ఈ ఫ్యాక్ట్కి సంబంధించి. ఎందుకు చెప్తామంటే ఇది ఎలా కనెక్ట్ అయింది, యాజ్ టు ఫార్మ్ పార్ట్ ఆఫ్ ది సేమ్ ట్రాన్సాక్షన్. సేమ్ ట్రాన్సాక్షన్ అంటే ఒకే ఈవెంట్లు అనమాట, సేమ్ ఈవెంట్, సింగిల్ ఈవెంట్. ఈ ఈవెంట్లో ఇవన్నీ ముక్కలు అనమాట. సపోజ్ సేమ్ ట్రాన్సాక్షన్ అంటే ఒక ట్రైన్ ఉంది, సో ట్రైన్కి నెంబర్ ఆఫ్ కోచెస్ ఉంటాయి అనమాట. ఈ కోచెస్ అన్నీ కూడా దీనికి ఇమ్మీడియట్గా ఉండి దీంతో పాటు ట్రావెల్ చేస్తాయి. అవును కదా, ఇవన్నీ కూడా కనెక్టెడ్ ఫ్యాక్ట్స్ అనమాట. ఇదంతా కూడా ఒకే జర్నీ, సేమ్ జర్నీ అనమాట. ఇది మూవ్ అయితే ఇవి మూవ్ అవుతాయి. అంటే దీనికి
ఇమీడియట్గా టై అయినటువంటి ఫ్యాక్ట్స్ అన్నీ కూడా అంటే ఒకే ట్రాన్సాక్షన్లో బాగుండాలి. ఈ ఫ్యాక్ట్స్ అన్నీ కూడా కలిపి మనం చూసినప్పుడు ఏంటంటే మెయిన్ ఈవెంట్ మనకి ట్రైన్ అయితే మనం మాట్లాడుకున్న ఏవైతే ఫ్యాక్ట్స్ ఉన్నాయో ఈ ఫ్యాక్ట్స్ అన్నీ కూడా ఇవన్నీ కూడా కోచెస్ లాంటివి అనమాట. ఇవన్నీ కలిపే విడివిడిగా మనం చూడలేం. మామూలుగా అయితే ఏంటంటే అది హీర్స్ ఎవిడెన్స్ అవుతుంది. బట్ దీన్ని ఇక్కడ మనం ఈ ఫ్యాక్ట్ని ఎలా చూస్తామంటే ఈవెంట్ జరుగుతున్నప్పుడే విన్నట్లుగా భావిస్తాం అనమాట. ఎందుకంటే గ్యాప్ లేదు కదా, స్పాంటేనియస్గా అక్కడే జరిగింది. అవి సో స్పాంటేనియస్ అంటే దెర్ ఈజ్ నో టైం గ్యాప్. ఓకే, అండ్ అవి ఎమోషనల్లీ అండ్ లాజికల్లీ టైడ్ టు మెయిన్ ఫ్యాక్ట్. ఎమోషనల్లీ అంటే ఏంటంటే ఈ షాక్లో ఉన్నప్పుడు కానీ లేదా పెయిన్ ఇలా ఉన్నప్పుడు కానీ మనిషి ప్యానిక్ ఇలాంటి సంఘటనలు ఉన్నప్పుడు ఏం చేస్తారంటే కత్తితో పొడగానే అమ్మ అంటాడు. అమ్మ అన్నది ఏంటంటే దానికి ఫ్యాబ్రికేట్ చేసే స్కోప్ ఏముంది, ఉన్నది ఉన్నట్లు మాట్లాడతారు. దే స్పీక్ దేర్ మైండ్ అనమాట. ఆ టైంలో ఎటువంటి క్యాలిక్యులేషన్స్ ఉండవు. అందువల్ల ఏంటంటే దట్ అది ఇమీడియట్ అనమాట. ఆ ఇన్సిడెంట్ జరిగిన దానికి కనెక్ట్ అయ్యాను, ఇమీడియట్ కనెక్ట్ అయ్యాను, ఎటువంటి గ్యాప్ లేదు, రిమోట్ కూడా కాదనమాట. వన్ డే ఈ సిరీస్ అంతా కూడా ఆ ఈవెంట్ జరుగుతున్న భాగంగానే థింగ్స్ డన్ ఆర్ సెడ్ ఇవన్నీ కూడా దాంట్లో ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ ది సేమ్ ట్రాన్సాక్షన్ అంటాం. దట్ టు అవి ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ కనెక్ట్ అయి ఉంటే అటువంటి ఫ్యాక్ట్స్ అన్నిటిని కూడా మనం రెసిస్టే ఫ్యాక్ట్స్ అంటాం. సో ఈ రెసిస్టే అంటే ఏంటంటే ఇవి కూడా డైరెక్ట్ ఎవిడెన్స్ కాదు, అలాగని హీర్స్ ఎవిడెన్స్ కాదు, వీటిని దీంట్లో భాగంగానే తీసుకుంటాం. ఏ థింగ్ చెప్పినా లేదా ఏదర్ సెడ్ ఆర్ డన్. ఇప్పుడు రెసిస్టే అంటే ఏంటి, థింగ్స్ డన్ ఆర్ సెడ్ ఏవైతే ఎప్పుడు స్పాంటేనియస్గా డ్యూరింగ్ ఆర్ అరౌండ్ ది మెయిన్ ఈవెంట్, ఆ ఈవెంట్ జరుగుతూ ఉన్నప్పుడు, రైట్. సో ఇలా ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవి హీర్సే అయినప్పటికీ కూడా వాటిని ఈవెంట్లో భాగంగా చూస్తారే తప్ప హీర్సే ఎవిడెన్స్ కింద వాటిని మనం కన్సిడర్ చేయం. ఇంకా మీకు క్లారిటీ కావాలంటే హీర్సే ఎవిడెన్స్ అంటే ముందు చెప్తాను. ఇది హీర్సే ఎవిడెన్స్కి ఎక్సెప్షన్ లాంటిది అనమాట. రెసిస్టే అంటే హీర్సే ఎవిడెన్స్కి ఎక్సెప్షన్ లాంటిది. హీర్సే ఎవిడెన్స్ లా ఉంటుంది కానీ బట్ దాన్ని మనం ఆ ట్రాన్సాక్షన్లో భాగంగానే ఆ మొత్తం హోల్ ఈవెంట్లో భాగంగానే చూస్తాం కాబట్టి అందువల్ల హీర్సే అవుతుంది. మళ్ళీ గ్యాప్ వచ్చి తర్వాత అయితే హీర్సే అవుతుంది తప్ప ఇది కంటిన్యూషన్ అనమాట. అందువల్ల దీన్ని మెయిన్ ఈవెంట్లో భాగంగానే చూస్తాం అనమాట. డైరెక్ట్గా కాకపోయినప్పుడు ఏంటంటే సిమిలర్ టు డైరెక్ట్, ఆ వ్యక్తి ఎగ్జాక్ట్గా ఎవరు చంపారు చూడకపోయినప్పుడు ఇమీడియట్గా జరిగిన సంఘటన కాబట్టి దాని గురించి ఎవిడెన్స్ ఇవ్వచ్చు అని చెప్తాను అనమాట. ఓకే, రైట్. ముందు హీర్సే ఎవిడెన్స్ ఎలాంటిదంటే ఇట్ ఈజ్ ఎ స్టేట్మెంట్ అనమాట. ఇట్ ఈజ్ ఏ స్టేట్మెంట్ అబౌట్ ఈవెంట్. ఓకే, బట్ రెసిస్ట్ ఏంటి, స్టేట్మెంట్ విత్ ఇన్ ది ఈవెంట్. సో ఇదంతా ఒకటే ఈవెంట్, ఒకటే ట్రాన్సాక్షన్ ఇన్సిడెంట్ అనుకుంటున్నాం కాబట్టి దాంట్లో భాగంగా ఇవ్వబడ్డది ఈ స్టేట్మెంట్ విత్ ఇన్ ద ఈవెంట్ అనమాట. బట్ ఇదైతే ఎవరో బయట నుంచి ఆ ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత దాని గురించి నేరేటివ్ అనమాట, ఒక నేరేషన్ ఇస్తున్నట్టుగా. స్టేట్మెంట్ అబౌట్ అది అట్లా జరిగింది లేదా పలానా వ్యక్తి చెప్పాడు ఇలాగా. బట్ ఇది ఎట్లా కాదు కదా, ఏమైనా నరుపులు ఉన్నా, ఎవరైనా చంపోతుంటే నన్ను కాపాడండి, ఎవరైనా చేయబోతుంది, ఇలాంటి ఏవైతే స్టేట్మెంట్స్ ఇస్తారో ఎయిదర్ బిఫోర్, డ్యూరింగ్ ఆర్ ఆఫ్టర్, ఎక్కువ గ్యాప్ లేకుండా, అంటే ఇన్ అండ్ అరౌండ్ ది మెయిన్ ఈవెంట్కి చుట్టుపక్కల జరిగినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రెసిస్టే కింద మనం ఎవరైతే వీటి గురించి సాక్ష్యం ఇస్తున్నారో ఆ విట్నెస్ మెయిన్ కల్ప్రిట్ని చూడకపోయినా ఇవన్నీ అందులో భాగంగా జరుగుతున్నాయి కాబట్టి వాటి గురించి సాక్ష్యం ఇవ్వచ్చు. అవి హీర్సే కింద కాకుండా ఈవెంట్లో భాగంగానే తీసుకుంటారు. అవి విడిపోవు అనమాట, దీంట్లో భాగంగానే ఉన్నట్లు భావిస్తాం. ట్రైన్తో కోచెస్ ఎలా ట్రావెల్ అవుతాయో ఇవి ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న మొక్కలు, ఈ ఫ్యాక్ట్స్ అన్ని రెసిస్టే ఫ్యాక్ట్స్ అన్నీ కూడా మెయిన్ ఈవెంట్లో భాగంగానే చూస్తారు, సేమ్ ట్రాన్సాక్షన్ లాగానే, అలాగే ఆ ఇష్యూకి కనెక్ట్ అయినట్లుగానే భావిస్తాం అనమాట. సో అటువంటి ఫ్యాక్ట్స్ అన్నిటిని మనం ప్రొడ్యూస్ చేయొచ్చు రెసిస్టే కింద. సపోజ్ ఇంకా క్లారిటీ కోసం మీకు ఎలా చెప్పొచ్చు, క్రైమ్ని మనం ఒక ఫిల్మ్ సీన్లా తీసుకుందాం. క్రైమ్ని ఒక ఫిల్మ్ ఆర్ మూవీస్ సీన్లా తీసుకుందాం. ఓకే, ఇలా తీసుకున్నప్పుడు హీర్సే ఎవిడెన్స్ ఏంటంటే ఇది ఒక మూవీ చూసాం కదా, మూవీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ మూవీకి సంబంధించి ఎవరన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారనుకోండి, ఆ స్టోరీ మనకి ఎవరైనా చెప్తా ఉన్నారనుకోండి, దాన్ని హీర్సే ఎవిడెన్స్ అంటాం. అంటే మూవీ ఎండ్ అయిపోయింది అనమాట, ఎండ్ అయిపోయిన తర్వాత చెప్పేది హీర్సే ఎవిడెన్స్. అట్లాగా రెసిస్టే అంటే ఇప్పుడు ఆ మూవీ జరుగుతూ ఉంది, ఆ మూవీ జరుగుతున్నప్పుడు వచ్చే సౌండ్స్, డైలాగ్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ యాక్షన్ సీన్స్, ఇవన్నీ
వాటన్నిటిని కూడా ఇవన్నీ కూడా ఏంటంటే డ్యూరింగ్ ద సీన్ అంటే మూవీ నడుస్తున్నప్పుడు జరుగుతాయి అనమాట ఇవన్నీ కూడా. అటువంటి డైలాగ్స్ కానీ సౌండ్స్ కానీ ఏవైతే అవన్నీ రెస్ట్ చేస్తాయి అనమాట. సో దీనికి దానికి అంత తేడా ఉంది. ఇవన్నీ కూడా ఏంటంటే మూవీలో భాగంగా చూస్తాం. అంటే క్రైమ్ని మనం ఫిల్మ్ సీన్ అనుకున్నామంటే ఈ సీన్లో భాగంగా ఇవన్నీ నడుస్తున్నాయి. అంటే క్రైమ్ నుంచి సపరేట్గా మనం వాటిని చూడలేము అనమాట రెస్ట్ చేస్తే. అంటే ఇన్ అండ్ అరౌండ్ దాని చుట్టుపక్కల దాని క్లోజ్గా కనెక్ట్ అయి ఉన్నటువంటి ప్రతి ఫ్యాక్ట్ కూడా వాటిని మనం రెస్ట్ చేస్తే అంటాం. ఓకే, ఫ్యాక్ట్స్ తో నాట్ ఇన్ ఇష్యూ ఆర్ సో కనెక్టెడ్ విత్ ది ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ, మెయిన్ ఇష్యూ కనెక్ట్ అయ్యి ఉంటాయి. అలాగే ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ ది సేమ్ ట్రాన్సాక్షన్, అవన్నీ ఒక ట్రాన్సాక్షన్ అని భాగంగా. అంటే ఇవన్నీ సిరీస్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అనమాట. మనం కలిపి చూసినప్పుడు కంప్లీట్ పిక్చర్ వస్తుంది అనమాట మనకి. సో అట్లా కనెక్ట్ అయి ఉంటాయి ఇవన్నీ కూడా, రైట్. దీన్ని బట్టి మనం ఏం చెప్పుకోవచ్చు ఇక్కడ, ఈ ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ ఏదైతే ఉందో, ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ దీనికి సంబంధించి ఒక ఎక్స్టెన్షన్లా చూస్తుంది అనమాట రెస్ట్. అంటే ఈ ఫ్యాక్ట్స్ని రెస్ట్ చేసే ఫ్యాక్ట్స్ అంటాం కదా, ఈ ఫ్యాక్ట్స్ అన్ని కూడా ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూకి సంబంధించి ఎక్స్టెన్షన్ అనమాట ఇవన్నీ కూడా. ఓకే, అంతే తప్ప ఏంటంటే అవి సపరేట్ ఫ్యాక్ట్స్ కింద కాదనమాట. సో ఈ ఏవైతే ఈ ఫ్యాక్ట్స్ మనం ఏవైతే స్టేట్మెంట్స్ ఇస్తున్నాం ఇవన్నీ కూడా దీని మీద కామెంట్ చేయట్లేదు. ఓకే, దీంట్లో భాగంగా చూస్తున్నాం. దీని ఎక్స్టెండెడ్ వర్షన్ అనమాట. ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూకి ఎక్స్టెండెడ్ వర్షనే తప్ప దాని మీద కామెంట్ చేస్తాను. కామెంట్ అయితే మళ్ళీ హీర్స్ ఎవిడెన్స్ అయిపోతుంది. బట్ ఇవి కామెంట్ కాదు కదా, దీంట్లో కంటిన్యూషన్ జరుగుతున్నాయి. ఈ వ్యక్తి కొట్టాడు, అతను అరిచాడు, పక్కన వ్యక్తి వచ్చాడు, ఏం జరిగింది అన్నాడు, ఇలా కింద పడిపోయి ఇవన్నీ కూడా దీంట్లో భాగంగానే సేమ్ ట్రాన్సాక్షన్లో భాగం అనమాట ఇవన్నీ కూడా. ఓకే, రైట్. ఒక పిల్లవాడు కిడ్నాప్ కేసు తీసుకున్నాం మనం. సెకండ్ పార్ట్ నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు. సో 9 o'clock మార్నింగ్ 9 AM స్కూల్ దగ్గర పిల్లాడిని కిడ్నాప్ చేశారు, చైల్డ్ని, స్కూల్ గేట్ దగ్గర. ఓకే, ఈ చైల్డ్ని. సో అప్పుడు అక్కడ రిక్షా పుల్లర్ ఎవరైతే ఉన్నారో అది చూశాడు అనమాట కిడ్నాప్ చేయడం. నెక్స్ట్ 10 o'clock ఈ పిల్లాడిని ఏంటంటే ఒక రిమోట్ ప్లేస్కి తీసుకెళ్లారు. అక్కడ ఎవరో పొలంలో ఫార్మర్ వెళ్తున్నారు. సో నన్ను వదిలిపెట్టి నేను వెళ్ళిపోతానని పిల్లాడి అరుస్తున్నాడు అనమాట. సో అవి గమనించాడు అనమాట ఆ ఫార్మర్. సో ఇవన్నీ ఏంటి, ఆ ఇన్సిడెంట్ కంటిన్యూ అవుతున్నాడు. కిడ్నాప్ అనే ఒక ఏదైతే మనం ఉన్నదో ఇన్సిడెంట్, ఆ ట్రాన్సాక్షన్ అనేది, ఆ ఈవెంట్ కంటిన్యూ అవుతుంది, కిడ్నాప్ అనేది, రైట్. సో తర్వాత అతన్ని 12 o'clock రెస్క్యూ చేశారు, రైట్. అంటే ఇక్కడ ఎండ్ అయిపోయింది అనమాట. ఇది ఎక్కడి నుంచి 9 గంటల నుంచి 12 గంటల వరకు ఈవెంట్ అనేది నడుస్తూ ఉంది. డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ ఇవి జరుగుతూ ఉన్నప్పుడు ఏవైతే యాక్షన్స్ ఆర్ స్టేట్మెంట్స్ ఏవైతే వచ్చాయో, ఏదో డన్ ఆర్ థింగ్స్ డన్ ఆర్ సెడ్ ఏవైతే ఉన్నాయో, రెసిస్ట్ అంటే థింగ్స్ డన్ ఆర్ సెడ్ అనుకున్నాం కదా, అలాంటివి ఏవైతే అవన్నీ అలాంటి ఫ్యాక్ట్స్ అన్నీ కూడా ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ ది సేమ్ ట్రాన్సాక్షన్. ఇక్కడ మెయిన్ ఇష్యూ ఏంటి, ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ కిడ్నాప్. ఆ కిడ్నాప్కి సంబంధించే కదా ఇవన్నీ ప్రూవ్ చేస్తుంది కిడ్నాప్ని. అలాగే ఒకే ట్రాన్సాక్షన్లో భాగంగా ఉన్నాయి అనమాట ఇవన్నీ. అవి అక్కడ డిఫరెంట్ ప్లేసెస్ డిఫరెంట్ టైమ్స్లో జరిగాయి అనమాట. స్ప్రెడ్ ఓవర్ ప్లేసెస్ అండ్ టైమ్స్, అంతే కదా, డిఫరెంట్ ప్లేసెస్లో. సో ఇవన్నీ కూడా ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ ద సేమ్ ట్రాన్సాక్షన్ కాబట్టి వీటిని మనం రెసిస్ట్ కింద ఎవిడెన్స్ కింద ప్రొడ్యూస్ చేయొచ్చు అనమాట వీటన్నిటిని కూడా మనం, రైట్. అది రెసిస్ట్. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి, అవి నేను ఫర్దర్ వీడియోలో మీకు క్లారిఫికేషన్ ఇస్తాను. థ్యాంక్ యూ. మరొక వీడియోతో నెక్స్ట్ మళ్ళీ మనం కలుద్దాం.